హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. శారీ చూసారండి? బాగుంది కదా! సిల్క్ శారీ అనమాట. దీని మీదకి బ్లౌజ్ అయితే రన్నింగ్‌లో వచ్చేసింది. నేనేం చేశానంటే నా దగ్గర క్రష్ క్లాత్ నేనప్పుడు డ్రెస్ కుడితే ఒకళ్ళకి మిగిలిందనమాట. ఒకళ్ళకి డ్రెస్ కుట్టినప్పుడు మిగిలిందని నేను దాన్ని బ్లౌజ్ కింద స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాననమాట. కానీ ఇది ఎప్పటి వీడియో అనుకుంటున్నారు? ఈ వీడియో కరెక్ట్‌గా నేను ఫిబ్రవరి నెలలో స్టిచ్చింగ్ చేశానండి బ్లౌజ్ అయితే. అప్పటికి ఇప్పటికి నేను కూడా చాలా మారినట్టే ఉన్నది. నాకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైందనమాట. ఇది ఇప్పటిది కాదు. ఈ శారీ ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు ఈ వీడియోని పెట్టి ఆహ్, ఒక వీడియో చేసిన తర్వాత అప్పుడు ఇది డిలీట్ చేద్దామని చెప్పేసి వీడియో అలానే ఉంచానండి. ఈరోజు డేట్ చూస్తే నేను ఫిబ్రవరి నెలలో అయితే ఈ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాననమాట. అప్పటినుంచి ఉక్సులేసుకోవడానికి అవ్వలేదు. ఇంకా ఎప్పుడు యేసుకుందాం అనుకున్న ఉక్సులేయలేదు, చీరకి ఫాల్ ఎయలేదు. ఈ 2 కంప్లెయింట్లు అలా ఉండిపోయినియండి. దానివల్ల తీయడం, ఆ తర్వాత వేసుకుందాంలే అనేసి మళ్ళీ పెట్టేయడం. అలా ఫిబ్రవరి నెల నుంచి ఈ శారీ అయితే నేను కట్టుకోలేదు. సరే ఇంక ఫైనల్‌గా ఇప్పుడైతే ఈరోజు ఎలాగా కట్టుకున్నా అనమాట. శారీ అయితే చాలా బావుందండి కలరు. ఇది లైట్ యాపిల్ గ్రీన్ అనమాట. మన యాపిల్ ఉంటది గదా! గ్రీన్ కలర్ యాపిల్. ఆ కలరు చాలా దీని మీదకి లంగా గానీ, ఫాల్ గానీ చాలా సార్లు షాప్‌కెళ్ళానండి దొరకలేదు. లోపల లంగా గానీ, ఫాల్ అయితే అసలు చాలా సార్లు ఎళ్ళాను. ఒక 4, 5 సార్లు ఫాల్ కోసం ఎళ్తే ఆ షాప్‌లో దొరకలేదని విసుగొచ్చి ఇంకా ఫాల్ కూడా ఎయకుండా పక్కన పడేసాననమాట. ఇంకేం చేశానంటే నేను ఫాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా! ఎలా అంటే మన అంబ్రెల్లా డ్రెసెస్‌కి కానీ, సిల్క్ డ్రెసెస్‌కి లైనింగ్ యేసుకుంటాం కదా! అది నేను ఒక హాఫ్ మీటర్ తీసుకొచ్చి దాన్ని హాఫ్ మీటర్‌ని 3 పీసెస్ కింద కట్ చేసి అంటే 3 పీసెస్ కింద కట్ చేసి దాన్ని ఫాల్ కింద వేసుకున్నాననమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే నేనేం మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీశానండి. ఇక నుంచి మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడికక్కడ ఛానెల్ అయితే ఆగిపోయింది. ఎప్పుడు 7,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారో అక్కడే ఆగిపోయిందండి. అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళనే లేదు. 1 ½ మంత్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు కదా! దానికి కారణం కూడా మీకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇక నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాను. మీరు ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇక నుంచి ప్రతిరోజు సపోర్ట్ చేయాలి నన్ను కూడా. ఓకేనా? ఫైనల్‌గా అయితే ఆగండి, వచ్చేస్తాను. ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేయడం చూసారు కదా! ఆ శారీ ఒకసారి కట్టుకుంటే ఎలా ఉంది కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటికి, ఇప్పటికి నేను కూడా మారానని నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఓకే. శారీ చూడండి ఎంత బావుందో. సిల్క్ శారీకి బ్రాషో అనమాట. సిల్క్ శారీ మీద సిల్క్‌తోను బ్రాషో. ఇలా హ్యాండ్స్ వచ్చేసి 2 లేయర్ క్రష్ క్లాత్‌తో ఇలా నేను 2 లేయర్ హ్యాండ్ ఎక్కువ లూజ్ పెట్టలేదండి. ఎక్కువ లావుగా ఉండకుండా ఉండాలని చెప్పి నార్మల్‌గానే పెట్టేసాను. లూజ్ ఏం పెట్టకుండా. అయితే శారీలో వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉందండి. నేను బ్లౌజ్ అయితే తీయలేదనమాట. నేను ఇలా విడిగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల కుర్చీలు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చూపించినట్టుగా అలా పలక మెడ అయితే పెట్టుకున్నాను. చీర అయితే చాలా బాగుంది గదా! చూసారు గదా! బ్రాషో లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాననుకుంటున్నారా? వెళ్ళట్లేదండి. ఇంకా మీతో మాట్లాడాలి. జస్ట్ మధ్యలో శారీ ఎలా ఉందని చూపించాననమాట. నేను ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నేను ఫస్ట్ చూపించిన వీడియో వచ్చేసి అది నేను ఏప్రిల్ నెలలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అలా ఉన్నాను. ఇప్పుడైతే ఇలా ఉన్నాను. కొంచెం డిఫరెంట్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపించిందా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈరోజు 3 బ్లౌజులైతే స్టిచ్ చేశానండి. నేను కుట్టడం అయితే 1 నుంచి మొదలుపెట్టాను. అప్పటి వరకు కొంచెం అవి కట్ చేసుకోవడం, తర్వాత కొన్ని కొన్ని షార్ట్స్ వీడియో పెట్టాననమాట. అవి పెట్టుకోవడం సరిపోయింది. నాకు 1కి నేనింకా 1:30కి ఎప్పుడో లంచ్ చేసేసి నేనప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఈవినింగ్ కల్లా 3 బ్లౌజులు 5 కల్లా అయితే 3 బ్లౌజులు అయిపోయినియి. ఇంకా ఎర్లీగానే అయిపోవాలండి. షాప్ దగ్గర కదా! ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా మధ్యలో ఒకసారి కరెంట్ పోయింది. తర్వాత
టీ షాప్ అతను టీ తీసుకొస్తే టీ తాగడం ఇట్లా మనకి వచ్చేసి ఒక 4 అవర్స్ అయితే పట్టిందనమాట. 3 లైనింగ్ జాకెట్లు కుట్టడానికి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఎవరైనా కూడా ఆఫ్టింగ్ లేకుండా లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒక గంట కూడా పట్టదు. నిజమే ఆ మాట. ఒక 40 మినిట్స్‌లో అలా అయిపోద్ది. కాకపోతే 3 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా కష్టమనమాట. ఎందుకంటే కుట్టేయచ్చండి. కానీ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్ అయితే వస్తదనమాట. మనకి అలానే ఎక్కువ సేపు ఉండడం వల్ల స్టమక్ వచ్చేసి బిగుసుకుపోయినట్టు, పొత్తు కడుపు దగ్గర సారీ పొత్తు కడుపు దగ్గర నొప్పి రావడం, నరాలు బిగదీసేసినట్టు, బ్యాక్ పెయిన్ వచ్చినట్టు, కాళ్ళకి నీరు పట్టినట్టు అలా 3, 4 అవర్స్ కంటిన్యూయస్‌గా కుడితే చాలా ఇబ్బందవుతుందండి. అందుకని జెప్పేసి అందులో నాకు 1 ½ మంత్ నుంచి అలవాటైతే తప్పిపోయింది. నేను వేరే పర్పస్‌లో నేను వీడియోస్ అయితే తీయట్లేదు మీకు తెలుసు కాబట్టి. దానివల్ల అలవాటు తప్పింది కాబట్టి ఆగి కొంచెం కొంచెంగా నెమ్మదిగా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒకే రోజు మళ్ళీ బాడీని హార్డ్ వర్క్ చేసేస్తే మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పేసి నేను నెమ్మదిగా కానీ 3 బ్లౌజెస్ చాలా తక్కువ టైంలో నాకు చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నా కూడా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ కూడా చాలా తక్కువ టైంలోనే స్టిచ్చింగ్ చేశానయితే నేను అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్. నేను ఏం చెప్తున్నాను అంటే, ఒకటి హెల్త్ గురించి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే, నాకు ఈ 1 ½ మంత్ నుంచి నా గురించి నేనేంటి అనేది నాకు అర్థమైందండి. నేనెప్పుడు కూడా అంత లాంగ్ టైమ్ స్టిచ్చింగ్ చేయకుండా ఉండలేదు. ఆహ్, ఉంటే ఒక 1 వీక్ లేకపోతే 10 డేస్ అంతే. ఎమ్మటే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ 1 ½ మంత్ నుంచి స్టిచ్చింగ్ చేయకపోవడం వల్ల నా హెల్త్ అనేది కొంచెం ఎప్పుడు అనుకునేదాన్ని నేను నా హెల్త్ పాడైపోతుంది అని ఒక భయమనేదేసేది. ఇప్పుడైతే నాకలా అనిపించలేదండి. ఇంట్లో ఆ పని, ఈ పని చేసుకోవడం, ఆహ్, ఉదయం, సాయంత్రం వంట చేయడం, అటు ఇటు తిరగడం వల్ల ఏమైందంటే చాలా హెల్తీగా అనిపించింది. అంటే నేను ముఖ్యంగా మీకేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎక్కువ మనం స్టిచ్చింగ్ చేయడం వల్లే మనం త్వరగా హెల్త్ పాడైపోతుందని మైండ్ సెట్‌తో అయితే మనం ఉంటున్నాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా తక్కువ వర్క్ చేసుకొని హెల్త్‌నైతే కాపాడుకోండి. కాకపోతే ఏంటంటే మనకున్న ఈ రోజుల్లో, ఈ సిట్యుయేషన్స్‌లో ఎంత స్టిచ్చింగ్ చేసినా కూడా సరిపోవట్లేదు. అలాగే షాప్ రెంట్స్ పెరిగిపోయినియి, బయట ఖర్చులు పెరిగిపోయినియి, మొత్తం అంతా పెరిగిపోయింది. అలాగని మనము కూడా ఎక్కువే తీసుకుంటున్నామనుకోండి. ఇంతకుముందు చాలా తక్కువుండేది బ్లౌజ్ కాస్ట్. అలాగే మనము పెంచాము, బయట ఖర్చులు కూడా పెరిగిపోయినియి. 2 ఈక్వల్ అయిపోయిందండి. టైలర్స్ పెంచేశారని మనక్కి పడి ఉంటున్నారు కానీ, అది సేమ్ సరిపోయింది. ఎంతైతే వస్తుందో మనకి అంతా ఖర్చులయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎనీవే నేను చెప్పాల్సిందేంటంటే మీ హెల్త్‌ని మీరు కాపాడుకోండి. ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ లెగిసి అటు ఇటు నడవడం, కొంచెం వాటర్ తాగడం, ఎవరితో అయినా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మాట్లాడి మైండ్ రిలాక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేయండి. అర్జెంట్ వర్క్ ఉంది కదా, ఇంట్లో ఇబ్బందిగా ఉంది కదా అని ఒకటే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయొద్దు ఫ్రెండ్స్. నేను ఈ 1 ½ మంత్ 1 ½ మంత్‌లో నేను అనుభవంతో చెప్తున్నాను మీకు. నాకు స్టిచ్చింగ్ అనేది నేను పక్కన పెట్టడం వల్ల నా హెల్త్ కొంచెం బావుందనిపించింది. బ్యాక్ పెయిన్ గానీ, కాళ్ళు నొప్పులు గానీ అవన్నీ తగ్గాయి. అలాగే తింటూనే కూడా వెయిట్ లాస్ అయ్యాననిపించిందండి. ఎందుకంటే షాపు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తినేసి మళ్ళీ మిషన్ మీద కూర్చుంటాను కదా! ఇప్పుడు అటు ఇటు తిరగడం వల్ల నాకు కొంచెం కంఫర్ట్‌గా అనిపించిందనమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని ఎక్కువగా విసిగించి ఉంటే నన్ను మన్నించండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇకపైన కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అలాగే ఇక నుంచి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వండి. బాయ్.